Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ ఆవన్ మందికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. I believe it is a great privilege for us to study His Word together. మనము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడంలో నేను ఎంతగానో సంతసిస్తున్నానో అది మనకు దీవెనకరమని నమ్ముతున్నాను. I thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు ఈ కార్యక్రమాన్ని చూడడం కోసమే మీ విలువైన సమయాన్ని కేటాయించారు. అందుని బట్టి మీకు వందనాలు. This evening, before we begin our study, shall we seek God's blessing? ఈ సాయంకాల సమయంలో దేవుని వర్తమానాన్ని చదవడానికి ముందు దైవ ఆశీర్వాదమును పొందుకోవడం కోసమై ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for this privilege we have of studying your Word together. ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము కలిసి చదువుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for enlightening our minds. మా యొక్క మనోనేత్రాలను మీరు ప్రకాశింపచేయండి. Thank you for your living Word. మీ యొక్క జీవం కలిగిన వాక్యమును బట్టి వందనములు. Help us to understand your will. మీ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి పరలోకపు బలమును మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Our subject for tonight is, does God's grace blot out His law? ఈరోజు మన అంశం ఏమనగా ఈరోజు రాత్రి దేవుడు తన యొక్క కృప ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడా? Many Christians believe that obedience is legalism. చాలామంది క్రైస్తవులు నమ్మేదేమనగా విధేయత అనేటువంటిది చట్టబద్ధతమైనది అంటున్నారు. So today's message is based on a sermon by God's servant Joe Cruz. ఈరోజు సందేశము దేవుని యొక్క సేవకుడైనటువంటి జో క్రూస్ గారు ఇచ్చినటువంటి అంశం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాం. I have been greatly blessed by his teaching. ఆయన ఇచ్చేటువంటి టీచింగ్స్ ద్వారా, బోధనల ద్వారా నేను ఎంతగానో దీవించబడ్డాను. And I would like to share his message with you. ఈరోజు ఆయన అందించినటువంటి సందేశాన్ని మీతో కూడా పంచుకోబోతున్నాను. And I will be presenting his thoughts as faithfully as possible. నమ్మకంగా ఆయన పంపించినటువంటి యొక్క మాటలను మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. Now let's read this verse in Romans chapter 6 verse 14. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకోబోతూ ఉన్నాము. For sin shall not have dominion over you, for you are not under law, but under grace. What then? Shall we sin because we are not under law, but under grace? Certainly not. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా? అదన్నటికి కూడదు. Now, he gives a little illustration here to prove without any question that you cannot keep on sinning and remain under grace. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉదాహరణలతో కూడినగా మనకు తెలియచేస్తూ, మీరు కృపలో ఉన్నారు కాబట్టి అలాగనే పాపము చేస్తూ ఉంటున్నామా? That's the big point I want to make right here. అది ఒక గొప్ప ప్రశ్నగా, ప్రాముఖ్యమైన అంశంగా ఇప్పుడు మీ మధ్య ఉంచాలని కోరుతూ ఉన్నాను. What does it mean to be under law? What does it mean to be under grace? ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారు అనగా ఏంటి, కృపకు పాత్రులు అనగా ఏంటో మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. To be under the law means to be under the condemnation of the law. ధర్మశాస్త్రమునకు క్రింద అనగా తీర్పు నుంచి మనము తీర్పులో ఉన్నటువంటి వారం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. To be under grace means that you have accepted the salvation from breaking the law. కృపకు పాత్రులము అనగా మనము రక్షణను అంగీకరించడము ద్వారా చట్టాన్ని మనము దాన్ని కొట్టివేస్తూ ఉన్నాం. To be under grace means you have accepted salvation from your sins and from your violation of that law, and now you are walking in obedience to Him. మీరు దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందిన తరువాత ఇకెన్నటికి కూడా పాపము చేసేటువంటి వారుగా ఉండకూడదు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. This servant of God, Joe Cruz, gives us an illustration. ఈ దేవుని సేవకుడైనటువంటి జో క్రూస్ గారు ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని ఉదాహరణతో తెలియజేస్తున్నాడు. Let's suppose here for just a moment that somebody has been found guilty of a terrible crime. ఓ చిన్న ఉదాహరణ మనం చూద్దాం.
భయంకరమైనటువంటి తప్పు చేసినటువంటి ఒక వ్యక్తి అతను కనుగొన్నప్పుడు అతడు ఏ విధంగా నేరస్థాపన చేయబడ్డాడో చూస్తున్నాం. Let's say murder, ఒక ఉదాహరణకు అతడు హంతకుడు అనగా నరహత్య చేశాడు అనుకుందాం. the very worst kind of wicked, violent murder. అతడు భయంకరమైనటువంటి ఆ, ఆ, నరహత్యను అతడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. And this person has been brought in and tried by the court, found guilty, and is sentenced to death. ఆ వ్యక్తిని కోర్టు దగ్గర రావడం జరిగింది. ఆ వ్యక్తి తాను చేసినటువంటి పాపముని బట్టి నరహత్యను బట్టి అతనికి మరణశిక్షను విధించారు. So here is that person now waiting for the execution date to come around. ఇక్కడ ఈ వ్యక్తిని మీరు గమనించినట్లయితే అతడు ఉరివేయడానికి సమయం కోసమై తారీఖు కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడు. This man is really under the law. ఈ వ్యక్తి నిజంగానే అతడు ధర్మశాస్త్రం కింద అనగా చట్టానికి కింద ఉన్నాడు. He is under the guilt, ఎందుకనగా అతడు అపరాధ భావంతో ఉన్నాడు. under the penalty. అతడు క్రయధనం చెల్లించాలి. He is under the condemnation. అతడు తీర్పు పొందవలసిన వాడై ఉన్నాడు. And there he is now waiting for the death sentence to be executed upon him. ఇప్పుడు అతని మీద ఉరి శిక్ష రావడం కోసమై అతడు వేచి ఉంటున్నాడు. While he is waiting for that sentence to be executed, the governor reviews this man's case. అతడు మరణము కోసమై ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో గవర్నర్ గారు ఆ యొక్క వ్యక్తి కేసును ఒకసారి పరిశీలించాడు. He finds some justifying circumstances and decides that he will pardon this man. అతడు గవర్నర్ ఏదో అతని మీద ఒక విషయాన్ని కనుగొని తన యొక్క హృదయములో ఏదో నిర్ణయం తీసుకుని ఆ పాపము నుండి అతన్ని క్షమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Because there is some question about his guilt. ఎందుకనగా అతని అపరాధ భావనలో ఏదో ఒక ప్రశ్నార్థకం ఉన్నది. So the governor sits down and he writes out a full pardon, which is grace. కనుక గవర్నరు కింద కూర్చొని తన్ను క్షమిస్తూ కృపగలిగినటువంటి మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. Now the man is guilty. ఈ వ్యక్తి అపరాధ భావనతో ఉన్నాడు. The man is under the law. ఈ యొక్క వ్యక్తి చట్టం కింద ఉన్నాడు. He is waiting to die. ఇతడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. The governor decides to pardon him. అయితే గవర్నర్ అయితే ఇతనికి క్షమాపణ ఇస్తూ ఉన్నాడు. He writes a pardon. క్షమాపణ అనే పత్రం రాస్తున్నాడు. This is grace. ఇదేనండి కృప. The pardon arrives on the prison. ఈ క్షమాపణ పత్రాలు చెరసాల యొద్దకు వచ్చాయి. The man gets his hands on it. ఈ వ్యక్తి చేతులుగా దొరికింది. He is now a free man. ఇప్పుడు అతడు విడుదల పొందినటువంటి వ్యక్తి అయిపోయాడు. He is no longer under the law. అతడికి పైన చట్టం కింద లేడు. He can walk out of that prison. అతడు చెరసాల నుంచి బయటికి వెళ్ళగలడు. He can go down the street and not a policeman can lay hands on him. అతడు వీధుల్లోనికి వెళ్ళగలడు. ఏ పోలీస్ వ్యక్తులు కూడా అతనిని బంధించలేరు, పట్టుకొనలేరు. Why? ఎందుకో తెలుసా? Because he is under grace. అతడు కృప కింద ఉన్నాడు కాబట్టి. Now he has been forgiven. ఇతడు క్షమించబడ్డాడు. He has been pardoned. అతడికి క్షమాపణ దొరికింది. And he freely walks down the street. అతడు సంతోషంగా విడుదల పొందిన వ్యక్తిగా వీధుల్లో నడుస్తూ ఉన్నాడు. Now tell me, dear friends, స్నేహితులారా, ఒక విషయం చెప్పండి. because this man is no longer in the law but under grace, ఈ వ్యక్తి ఇక న్యాయ తీర్పు కింద లేడు. ఎందుకంటే అతడు కృప ద్వారా క్షమించబడ్డాడు. is he free to go down the street and break the law now? ఇప్పుడు అతడు వీధిలోనికి వెళ్ళి చట్టాన్ని మరలా విరుద్ధంగా చేస్తూ ఉన్నాడా? Can he go steal again now? మరలా అతడు వెళ్ళి దొంగిలిస్తాడా? Now that he is under grace and no longer under the law? అతడు ఇప్పుడు కృప కింద ఉన్నాడు కాబట్టి ఇక ధర్మశాస్త్రం కింద లేడు కదా. Of course not. అలా చేయకూడదండి. అతను In fact, you would say that he is doubly obligated to keep the law. దీని సత్యమేమనగా రెట్టింపుగా ధర్మశాస్త్రాన్ని అనగా న్యాయశాస్త్రాన్ని అతడు ఇంకా చాలా అవలంబించవలసిన వాడై ఉన్నాడు. He is doubly obligated to keep the law now because he has been pardoned.
ఎందుకనగా అతడు క్షమించబడ్డాడు కాబట్టి రెండంతలుగా అతడు చట్టానికి విధేయుడై ఉండాలి. Because he has been forgiven, ఎందుకంటే అతడు క్షమించబడ్డాడు. surely he is obligated to keep the law. నిశ్చయంగానే అతడు చట్టాన్ని అవలంబించవలసిన వాడై ఉన్నాడు. Have you ever had this experience as you were driving, మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాన్ని మీరు speeding along on the way to keep an appointment? ఏదో ఒక అపాయింట్మెంట్ ఉంది కదా అని చెప్తూ చాలా స్పీడ్గా వెళుతూ ఉన్నారా? There came the police car and pulled you over to the side. ఆ పోలీస్ కార్ వచ్చి మిమ్మల్ని పక్కన నెట్టేసింది అనుకుందాం. The policeman comes walking up there to the window పోలీస్ మ్యాన్ అలా నడుచుకుంటూ మీ యొక్క కిటికీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. with his little pad in hand. He begins to write out a ticket. ఓ చిన్న ప్యాడ్ తీసుకొని మీకు ఒక ఫైన్ రాయడం కోసం ఒక టికెట్ ఇస్తూ ఉన్నాడు. You jumped a signal as you were speeding along. నీవు స్పీడ్గా వస్తూ సిగ్నల్ దాటావని చెప్తున్నాడు. No doubt about it. నిజంగానే అందులో సందేహం లేదండి. You knew you were in a hurry. నీకు తెలుసు నువ్వు చాలా రద్దీగా ఉన్నావని. You had to get down there for some very great emergency. ఎందుకనగా ఒక ఎమర్జెన్సీ అవసరత నిమిత్తమై నువ్వు ఆగలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. So you start telling the policeman about it. కనుక నీవు ఆ పోలీస్ మ్యాన్తో ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నావు. You explained to him that it was a very urgent matter. అతనికి సమస్తాన్ని వివరిస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి, It was an emergency, ఇది నాకు అవసరతలో ఉన్నాను కాబట్టి, but you are begging him for mercy. మరి కనికరం కోసమే అతని బ్రతిమాలుతూ ఉన్నారు. And right in the middle of his writing, the policeman stops and he slowly tears the ticket out. రాస్తూ ఈ పోలీస్ మ్యాన్ మధ్యలో ఏం చేశాడో తెలుసా? ఆ టికెట్ చించేశాడండి. He tears it up and drops it on the ground. దాన్ని చించేసేసి దాన్ని నేల మీదకి వేసేసాడు, కింద పడేశాడు. He says, all right, I will let you go this time. సరే ఈ సమయం నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. But అయితే what do you think he means now with saying but? ఈ అయితే అనేటువంటి మాటకున్నటువంటి అర్థం ఏంటండి? He means now he is giving you grace. అతడు ఇప్పుడు నీకు కృపనిస్తూ ఉన్నాడు. You were caught. ఎందుకనగా నువ్వు పట్టుబడ్డావు కదా, You were guilty. నీకు అపరాధ భావన ఉంది కదా, You were under the law. నీవు చట్టం కింద ఉన్నావు కదా. But he is going to forgive you. అయినా అతడు నిన్ను క్షమించాడు. He is going to pardon you. అతడు నిన్ను క్షమాపణ కలిగి విడిచిపెట్టాడు. He is going to give you grace. అతడు నీకు కృపనిచ్చాడు. When you come into grace, does that mean now you are free to go and break the law again? నీవు కృప కిందకు వచ్చావు కాబట్టి మరి చట్టాన్నంతా కూడా మరలా అవిధేయుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? Absolutely not. అలా కానే కాదు, అలా చేయకూడదండి. When you are saved by grace through Christ, are you free to go back now and disobey his commandments? ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ద్వారా కృప ద్వారా నీవు రక్షించబడ్డావో, ఆ రక్షించబడ్డాను కదా అట్లా అని చెప్పి మరి ఆజ్ఞలను తిరస్కరిస్తావా? Of course not. అలా కాదండి. In fact, you will be so very careful never to break that law again. మనము చాలా జాగ్రత్తగా చట్టాన్ని ఉల్లంఘించరాదు. You will try your best, if possible, never to break. ఎప్పుడు కూడా ఆ చట్టానికి విరుద్ధంగా ఉండకూడదని సాధ్యమైనంత వరకు మనం ముందుకు You కొనసాగాలి. will be careful in appreciation for what was done for you. మీ కొరకై చేయబడినటువంటి కార్యక్రమం నిమిత్తమై మీరు అభినందనలు తెలియచేయాలి. You love that man because he tore up the ticket for you. నీ యొక్క టికెట్ చించేసిన ఆ వ్యక్తిని చూసి అతను ప్రేమిస్తూ ఉన్నావు కదా. You love the Lord because he pardoned your sins. అదేలాగున నీ పాపములకు క్షమాపణ ఇచ్చినటువంటి దేవుని కూడా నీవు ప్రేమిస్తూ ఉన్నావు కదా. Turn with me to Romans. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి Now మనం we want to చూద్దాం. see a very dramatic biblical statement on what I have just said. నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాన్ని గురించి బైబిల్ సంబంధంగా ఒక మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు I తెలియచేస్తాను. read you Romans chapter 3 verse 21. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనం. Do we then make void the law through faith? Certainly not. On the contrary, we establish the law. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరర్ధకము చేయుచున్నామా? అట్లని రాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము. What is the question he is asking? ఏంటి అతను వేసేటువంటి ప్రశ్న ఏంటి?
Do we disregard the Ten Commandments because we have been saved by grace through faith? మనము విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనము నిరర్ధకము చేయుచున్నామా? That's the question he is asking. అదేనండి ప్రశ్న అతను వేస్తున్నాడు. Is God's law set aside? దేవుని యొక్క చట్టాన్ని పక్కన పెట్టేద్దామా? Is it cancelled out because I have been saved by grace? నేను కృప ద్వారా రక్షించబడ్డాను కాబట్టి ఈ యొక్క చట్టాన్ని నిరర్ధకం చేద్దామా లేదా కొట్టివేద్దామా? What is the answer? దీనికి సమాధానం ఏంటి? God forbid, he says, yes, we establish the law. అట్లనరాదు, ధర్మశాస్త్రమును మనము స్థిరపరచుచున్నాము. When you are saved by grace through faith, the law becomes stronger for you. ఎప్పుడైతే మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారా మీరు రక్షించబడుతూ ఉన్నారో అప్పుడు ధర్మశాస్త్రం ఇంకా చాలా పటిష్టంగా ఉంటున్నది. It becomes more important for you to keep the law. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా అవలంబించవలసిన వాడవై ఉన్నావు. God forbid, he said, God forbid that you should go out there and think you can now break it just because you have become a Christian. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన దేవుడు అనుగ్రహించినటువంటి చట్టానికి నువ్వు విధేయత చూపించకుండా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తావా? Now somebody might say, well, after we come to Christ, after the law points out our sins and brings us to the foot of the cross, where we get cleansing and pardon, we don't need the law anymore. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా అండి? మేము క్రీస్తు ద్వారా రక్షించబడిన తరువాత మా పాపములన్నీ కూడా ధర్మశాస్త్రం ద్వారా కింద ఉన్నటువంటి పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి కాబట్టి కల్వరి సిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మమ్మల్ని శుద్ధీకరించి మాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఇక మేము ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించాలని కొంతమంది అంటున్నారు. No, friends, you will always need the law to show you when you are missing the mark. నా ప్రియమైన స్నేహితులారా, అలా కాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో ఎల్లప్పుడు కూడా నీవు ఆ యొక్క ముద్రను ఏమాత్రము తుడిచివేయరాదు. When you are transgressing, మీరు అక్రమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, and then it will always point you back to the place where you can get pardon and cleansing for your sin. మీ యొక్క పాపముల నిమిత్తమై మీరెక్కడ శుద్ధీకరించబడి క్షమాపణ పొందుకున్నారో ఆ స్థలానికి మరలా తిరిగి వెళ్ళవలసిన వారై ఉన్నారు. You don't keep the law in order to be saved. మీరు ధర్మశాస్త్రాన్ని రక్షించబడడం కోసమే అలా ఉంచుకోవడం మాత్రమే కాదు You కానీ keep it because you are saved. ఎందుకనగా మీరు రక్షించబడ్డారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. You see, the law points out sin. ధర్మశాస్త్రము పాపమనగా ఏంటో తెలియచేస్తూ ఉంది. Grace saves you from sin. కృప పాపము నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నది. The law is the will of God. దేవుని యొక్క ధర్మశాస్త్రముది దేవుని యొక్క చిత్తం ఇది. Grace is the power Christ offers to do the will of God. కృప దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసు అనుగ్రహించేటువంటి శక్తి లాంటిది. Let me read the text that actually has both law and grace, and the very same verse is found in Revelation chapter 14. ఇదే అంశాన్ని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి కృపను గురించి మంచి ఒక వాక్యాన్ని నేను మీ కొరకై Here is చూపిస్తున్నాను. the patience of the saints. Here are those who keep the commandments of God and the faith of Jesus. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో మనకు కనబడుతూ ఉన్నది. Here is the patience of the saints. ఇక్కడ పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇందులో కనబడుతూ ఉన్నది. Now he is pointing out God's people. ఇక్కడ దేవుని పరిశుద్ధులను గురించి దేవుని ప్రజలను గురించి ప్రత్యేకంగా చూపిస్తూ He is ఉన్నారు. pointing out those who were saved. ఎవరైతే రక్షించబడ్డారో వారిని గురించి ప్రాముఖ్యంగా చూపిస్తూ ఉన్నారు. Here is the patience of the saints. Here are they that keep the commandments of God. ఇక్కడ పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనుచున్నటువంటి వారిని చూస్తూ ఉన్నారు. There is a law, isn't it? ఇక్కడ ధర్మశాస్త్రం ఉంది కదా అండి, And the faith of Jesus. అలాగే యేసునందు కూడా మనకు విశ్వాసం కూడా కలదు. There you have faith.
అక్కడ మనకు విశ్వాసం ఉన్నది, There you have got grace. అక్కడ కృప మనకున్నది. Those who are saved and are going to meet the approval of God keep His law, and they also have faith in Jesus. They are saved by grace. ఎవరైతే రక్షించబడి దేవుని యొక్క అంగీకారాన్ని పొందుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని కొనసాగిస్తూ విశ్వాసము ద్వారా కృప ద్వారా యేసు క్రీస్తును మనం రక్షించబడి ఉన్నామని గ్రహించాలి. Law and grace in the same text. ధర్మశాస్త్రము అలాగే కృప రెండు కూడా ఒకే మాటలై ఉన్నాయి. Now somebody may say, well, I thought you said though that you are not saved by works and the law isn't going to justify us, then why do we have to worry about the law? కొంతమంది ఏమంటున్నారంటే మేము కృప ద్వారా రక్షించబడ్డాము, మా యొక్క క్రియల ద్వారా కాదు కానీ మరి కృప ద్వారా మేము రక్షించబడ్డాం కాబట్టి, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఇక మాకు ధర్మశాస్త్రాన్ని మేము ఎందుకు పాటించాలి, దాని గురించి ఎందుకు అవగాహన కలిగి ఉండాలని అడుగుతున్నారు. Why do we have to keep it if it's not going to save us? ఇది రక్షించలేనటువంటి యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మేమెందుకు దీన్ని అనుసరించాలి అని అంటున్నారు. Why it doesn't have anything to do, if it doesn't have anything to do with our redemption, why keep the law? మాకు అది విమోచన కలుగు చేయనప్పటికీ కూడా మేమెందుకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మేము పాటించాలి? Friends, this is very important for us to remember. నా ప్రియమైన స్నేహితులారా, ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. We are not saved by works, మన క్రియల ద్వారా మనము రక్షించబడలేదు కానీ, and we are not saved without works. అయితే క్రియ ద్వారా మనము రక్షించబడలేము కానీ The Bible clearly says that we are saved for good works. బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది మనము చేసినటువంటి మంచి క్రియల ద్వారా మనం రక్షించబడ్డాం. 1 Peter chapter 2 verse 12. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, Having your conduct honorable among the Gentiles, that when they speak against you as evildoers, they may, by your good works which they observe, glorify God in the day of visitation. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్టు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. Ephesians chapter 2 verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, For we are His workmanship, created in Christ Jesus, for good works which God prepared beforehand, that we should walk in them. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. You obey His word. మనము ఆయన వాక్యమునకు విధేయత చూపించాలి. That is the way you show your love. ఈ విధంగానే దేవుని పట్ల మీ ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. Don't you think you will love the one who saves you and forgives you and cleanses you and justifies you? మిమ్మును పరిశుద్ధపరిచి, మిమ్మును క్షమించి, మిమ్మును శుద్ధీకరించి, మీకు తీర్పునివ్వకుండా వచ్చినటువంటి ఆ వ్యక్తిని మీరు ప్రేమించడం లేదా? Read to John chapter 14 verse 15. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. If you love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. Well, don't you think we should love him who came and lived and died for us? మన కొరకై ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మన కోసమై తన ప్రాణం పెట్టాడు కదా, ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలి కదా. That's the only way, friends, that we really can show our love for him, by obeying his commandments. ప్రియమైన స్నేహితులారా, నిజంగానే మనం ఆయన పట్ల ప్రేమ కలిగి ఉన్నామని చూపించడం కోసమై మనము ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారానే దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నాం. We do not have the power to obey his commandments. ఆయన ఆజ్ఞలను గైకొనడానికి విధేయత చూపించే మనకు శక్తి చాలదండి. That's why he gives us his grace. కనుకనే ఆయన తన కృపను మనకు దయచేస్తూ ఉన్నాడు. The word grace has another meaning. ఈ కృప అనేటువంటి పదానికి మరొక అర్థం ఉన్నదండి. Generally we think it is unmerited favor. సహజంగా మనం ఏమనుకుంటామంటే అర్హత లేనటువంటి వారికి వచ్చినటువంటి దయ అని అనుకుంటాము. Grace also has another meaning. కృపకు కూడా మరొక
అర్థం ఉన్నదండి. Grace is the power God gives us to overcome sin. కృప అనగా పాపమును అధిగమించడం కోసమే దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి. Those of you mothers that have little girls, if you tell your little girl day by day, look honey, I want you to wash these dishes for me today. And every time you told her that, she would run out the door and say, no, I'm not going to do it, I'm going to play. ఒక తల్లి తన యొక్క చిన్న కుమార్తె ప్రతి దినము కూడా నీవు ఈ పాత్రలన్నీ కూడా అంట్లను అన్నీ కూడా ఈ యొక్క డిష్ వాష్లో వేసి శుభ్రం చేయాలి అని ప్రతిదినం అలా చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె పట్టించుకోకుండా నేను అలా చేయను, నేను వెళ్ళి ఆడుకోవాలని పరిగెత్తుతుంది అనుకుందాం. You would begin to wonder if that little girl really loves you. నిజంగానే మీరు ఆశ్చర్యపోతున్నారు, ఈ యొక్క పాప నిజంగా ప్రేమిస్తూ ఉన్నదా? But of God says faith without works is dead. బైబిల్ ఏం చెబుతూ ఉన్నది? క్రియలు లేనటువంటి విశ్వాసము అది చనిపోయినటువంటిది. I will tell you something else. Love without works is also dead. నేను మీకేం సెలవిస్తానుగా, ప్రేమ లేనటువంటి క్రియలు కూడా అవి కూడా మృతమైనవే. Nobody is going to believe you love them if you don't do something to show your love. మీ ప్రేమను కనపరచడం కోసమై ఎవరికైనా ఏదైనా క్రియ ద్వారా చూపించకపోతే ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు కదండి. Let me turn to 1 John and read that very thing in the Bible. బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రిక ఆ కార్యక్రమాన్ని మనం చూద్దాం. This is a text I don't even like to quote because it sounds bad if I try to quote it. ఒకవేళ ఈ అంశాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటే ఇది ఒకలాంటిగా ఉంటుంది కాబట్టి నేను అది మీకు చెప్పడం లేదు, కానీ I like to read it exactly like it is in the scriptures. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాస్తవాన్ని మీకు చదివి వినిపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. 1 John chapter 2 verse 4. 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. He who says I know him and does not keep his commandments is a liar, and the truth is not in him. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. If you claim to be a Christian and you don't keep his commandments, you are lying. నీవు క్రైస్తవుడు అని పిలువబడుతూ ఉన్నావు, ఆయన ఆజ్ఞలను గైకొనడం లేదు కాబట్టి నువ్వు అబద్ధికుడివి. Jesus said, if you love me, keep my commandments. ప్రభువైన యేసు ఏమన్నారు తెలుసా? మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనమంటున్నాడు. If we really love him, that's what we will do. నిజంగానే ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నామా? అదేనని మనం చేస్తూ ఉన్నాం. And if you find a person who claims to be a Christian and he is walking in disobedience and violation of God's law, that man doesn't have a saving relationship at all with Christ. ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత క్రైస్తవుడుగా మారి అతడు అలాగున నడుస్తూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ అవిధేయుడిగా ఉండి దేవుని యొక్క చట్టానికి విరుద్ధంగా జీవించినట్లయితే ఆ వ్యక్తి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అవినాభావన సంబంధాన్ని కలిగి ఉన్నాడు అంటున్నారా? If he is willfully walking in disobedience, he is not saved at all. అతడు తన యొక్క ఇష్టానుసారంగా అవిధేయుడిగా ఉన్నప్పటికీ అతడు ఎప్పుడు కూడా రక్షించబడిన వాడు కానే కాడు. Read to Matthew chapter 7 verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చదువుకుందాం. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. A true Christian will always want to do the will of God, not to win salvation. నిజమైనటువంటి క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా అండి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు, తన యొక్క రక్షణను కాపాడుకునేటువంటి వాడు. We cannot earn our salvation. మనము రక్షణను మనం సంపాదించుకోలేము. We cannot earn our salvation because we love him. We love him because he saved us. ఆయనను మనల్ని రక్షించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నామా? The world today has such a shallow conception of love. You see all of these bumper stickers going along the road. If you notice that, smile if you love Jesus.
మనము నేటి ప్రపంచంలో ఒకసారి గమనించి చూసినట్లయితే అనేకమైనటువంటి బంపర్ స్టిక్కర్స్ మనం చూస్తాం కదండి. బంపర్స్ మీద కొన్ని స్టిక్కర్స్ వేస్తారు. అందులో ఏముంటుందంటే రోడ్లో వెళుతూ మనం గమనించేది ఏమనగా నవ్వండి, ఒకవేళ మీరు యేసుని ప్రేమిస్తే నవ్వండి అని అంటున్నారు. You know, that's a cheap idea about love. అది చాలా ప్రేమను గురించినటువంటి చాలా తక్కువ అంచనా వేసేటువంటి అంశం అది. Our Lord did not say, smile if you love me. He said, if you love me, keep my commandments. మన ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తే ఏదో నవ్వండి అని కాదు, కానీ నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనమంటూ ఉన్నాడు. The Bible definition of love is, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రేమకు నిర్వచనం ఏమనగా, I read to you 1 John chapter 5 verse 3. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మీకోసం చదివి వినిపిస్తాను. For this is the love of God, that we keep his commandments, and his commandments are not burdensome. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుతూ ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనటువంటివి కావు. So if you find somebody claiming to be a Christian and claims to be saved by grace, and they are willfully walking in disobedience of God's law, I am telling you, they are not under grace at all. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, కొంతమంది క్రైస్తవులుగా ఉండి రక్షించబడి కృప ద్వారా రక్షించబడిన పిదప వారు కావలసినంత మటుకు అవిధేయతగా నడుస్తూ దేవుని యొక్క చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లయితే నేను వారితో చెబుతూ ఉన్నాను, వారు కృప కింద లేరు. They are under disgrace, and that's one of the worst disgraces we can think of. వారు నిజంగా చెప్పాలంటే వారు కృతజ్ఞత లేనటువంటి వారు, భయంకరమైన కృతజ్ఞత లేని వారి కిందగా జీవిస్తూ ఉన్నారు. Somebody claiming that they are living under the new covenant and that they don't have to obey the law of God. కొంతమంది క్రొత్త నిబంధన చట్టం వచ్చింది కాబట్టి మేమందరం కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విధేయత చూపించిన అవసరం లేదని చెబుతూ ఉన్నారు. The new covenant is the writing of God's law in the heart. నూతన యొక్క ధర్మశాస్త్ర యొక్క చట్టం ఏంటో తెలుసా అండి? అది దేవుడు మన యొక్క హృదయం మీద రాస్తూ ఉన్నాడు. It's the writing of God's law in the heart, and anybody that claims they don't have to keep that law and believes that they are still under grace and under the new covenant, they don't understand what it is all about. ఎవరికైనా వారి యొక్క హృదయంలో దేవుని యొక్క చట్టము రాయబడడం ద్వారా ఎవరైనా సరే ఏ క్షణమైనా సరే వారు ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ అలాగున పాటిస్తూ అలాగున కొనసాగిస్తూ ఉన్నట్లయితే వారు దేవుని యొక్క కృప కింద నూతన చట్టము కింద వారు ఉన్నారు కాబట్టి వారు దీన్ని గట్టిగా అర్థం చేసుకున్నటువంటి వారై ఉన్నారు. Look at the next verse. మరో వాక్యాన్ని మనం చూద్దాం. And ordered that the righteousness of the law might be fulfilled in us who walk not after the flesh but after the Spirit. శరీరానుసారముగా శరీర విషయముల మీద మనసునంతురు కానీ ఆత్మానుసారమైనటువంటి వారు ఆత్మానుసారంగానే జీవిస్తున్నారు. In other words, my friends, the only way that you and I can fulfill the requirements of the law is to do it through Christ who came and lived and here and perfectly obeyed that law in the power and strength of his heavenly Father. మరో వాక్యంలో చెప్పాలంటే స్నేహితులారా, మనము ఒక్కసారి దేవుని యొక్క కార్యక్రమాలను ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చిన తరువాత యేసుక్రీస్తు ద్వారా మనము జీవిస్తూ ఆ తరువాత పరిపూర్ణమైనటువంటి విధేయతను ధర్మశాస్త్రమునకును ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క బలమును పరలోకపు తండ్రి యొక్క విధానములో మనము జీవిస్తూ ఉన్నాం. And he promises now to move into your life, to move into my life and give us the power to also obey that same law. ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నది ఏమనగా ఆయన మీ జీవితంలోను అలాగే నా జీవితంలోను దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయత చూపించడానికి కావలసిన శక్తిని ఇస్తూ ఉన్నాడు. That is the way we can do it, friends. ఆ మార్గము గుండా మనం చేయాలి ప్రియ That's స్నేహితులారా. the only way we can obey. ఆ మార్గము గుండానే మనం విధేయత చూపించగలం. Let me read this verse again and let me tell you how this verse is understood by many Christians.
చాలామంది క్రైస్తవులు ఎలా అర్థం చేసుకొనొచ్చు ఉన్నారో మరి ఒకసారి మీకు ఈ వాక్య భాగాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. For what the law could not do, in that it was weak through the flesh, God did, sending his own Son in the likeness of sinful flesh. On account of sin, he condemned sin in the flesh. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరమున పాపమునకు శిక్ష విధించాడు. Many Christians believe that the law is holy and we are carnal. We are sold under sin, and therefore it is impossible for us to ever keep the law, no matter how good we try. చాలామంది క్రైస్తవులు నమ్మేదేమనగా మనము ధర్మశాస్త్రము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి అయినా ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదే, మనమైతే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి పాపం నాకు మనము అమ్ముడుపోతూ ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా అసాధ్యం, మనం అలాగ జీవించలేమని కొంతమంది అంటూ ఉన్నారు. Many Christians believe no matter how good a Christian we are, we can't keep God's commandments because the law is holy and we are fleshly and therefore we cannot keep it. చాలామంది క్రైస్తవులు ఏమంటున్నారో తెలుసా, మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోతూ ఉన్నాం. ఎందుకనగా ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, మనమైతే శరీరానుసారంగా ఉన్నాం కాబట్టి దాన్ని మనం అవలంబించలేమని అంటున్నారు. So they believe we will do our best and come as far as we can in doing it, obtain as much of the obedience as we possibly can, and if we come up to keeping 7 or 8 or 9 of them, కొంతమంది నమ్మే విషయాన్ని మనం గమనించి చూస్తున్నట్లయితే మనం అలాగునే చేయడం ద్వారా మన విధేయత చూపించి సాధ్యమైనంత వరకు 9, 7, 8, 9 అని అలాగున వాటిని కొనసాగించడం మాత్రమే కాకుండా they believe the Lord will make up the difference with his own righteousness and save us anyway. వారేం నమ్ముతున్నారనగా దేవుని యొక్క నీతిని బట్టి ఆయన వ్యత్యాసము లేకుండా మనల్ని రక్షిస్తాడని అంటున్నాడు. That's what most Christians believe. ఇదేనండి చాలామంది క్రైస్తవులు నమ్ముతూ ఉన్నారు. Elder Joe Cruz, a faithful servant of God, ఎల్డర్ జో క్రూస్ దేవునికి నమ్మకమైనటువంటి సేవకుడు ఆయన. he was speaking to a group of students in a Bible seminary. బైబిల్ సెమినరీలో ఉంటూ కొంతమంది విద్యార్థులతో మాట్లాడుతూ, This group of students in the Bible seminary, they had the same view about Romans 8:3, that we cannot keep God's law, it is holy and we are in carnal nature. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ధర్మశాస్త్రము పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మనమైతే పాపులమై ఉన్నాము కాబట్టి మనము ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క నీతిని మనము నెరవేర్చలేమని చాలామంది అనుకుంటూ ఉన్నారు. He told them, he said, I don't believe that way at all. అతను ఏమన్నాడు తెలుసా, నేను ఇవన్నీ కూడా ఏమాత్రమూ ఎప్పటికీ నమ్మనన్నాడు. He tried to show them the true meaning of this Bible verse in Romans 8. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని, నిజమైన అర్థాన్ని వారికి వివరించి చెప్పాడు. He tried to explain them by an illustration. ఒక కథ చెబుతూ వారికి అర్థం చేసేలాగున ఒక కథతో ప్రారంభించాడు. He filled up a glass on the table. ఒక టేబుల్ మీద ఒక గ్లాస్ నింపబడింది. He said, now let this glass represent the law. దీని యొక్క అర్థమేమనగా ఈ యొక్క గ్లాస్కి అర్థము అది ధర్మశాస్త్రం. And we are going to fill up this law with obedience. ఈ గ్లాసులో విధేయత అనేటువంటి అంశాన్ని నింపుతూ ఉన్నాం. And he filled it up there about 9/10 of the way. అతడు 9 నుండి 10% వరకు దాన్ని నింపుతూ ఉన్నాడు. And he said, now you believe if I can keep it, that much of it, that I don't have to keep the rest of it? నేను ఇంతవరకు నింపాను కదా, నేను నమ్ముతూ ఉన్నాను, ఇక దానికి పైగా నేను నింపగలనా అని మనం అనుకోవచ్చునేమో. For God will make up the difference and save me even in my disobedience. దేవుడు నా యొక్క అవిధేయతలో కూడా ఇంకా నన్ను రక్షించగలడా? They said, yes, that's what we believe. అదేనండి మేము నమ్ముతూ ఉన్నామని వారు చెబుతూ ఉన్నారు. You do your best and God will save you.
మీరు చేయవలసింది మీరు చేయండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. Joe Cruz said, well, now friends, I don't believe that. జోక్రూస్ ఏమన్నారో తెలుసా అండి? నేను వీటిని నమ్మను అంటున్నాడు. He said, I believe that your best would not even produce obedience to any of God's law, not even one. జోక్రూస్ ఏమన్నాడో తెలుసా? నేను నమ్ముతూ ఉన్నాను, దేవుని యొక్క న్యాయం ధర్మశాస్త్రానికి విధేయత చూపించగలమా అందులో మీలో ఒకరు కూడా లేరా? It's true, the law is spiritual, we are carnal, sold under sin. ఇది నిజమే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనటువంటిది, మనమైతే శరీరానుసారులుగా ఉంటున్నాము. And in ourselves, in our own strength and by our own efforts, we cannot keep even one of God's law. మన యొక్క సొంత సామర్థ్యముతో, మన యొక్క సొంత తెలివి చేత దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న ఒక్క చట్టాన్ని కూడా మనం నెరవేర్చలేము. You can't even begin to keep the first one without Christ. యేసుక్రీస్తు లేకుండా మొదటి ఆజ్ఞను కూడా మనము పాటించలేము. But with Christ living in your heart, you can keep 10 of them as well as you can keep one of them. యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో నివసించడం ద్వారా ఒకటి కాదండి, 10 ఆజ్ఞలు కూడా మనము నెరవేర్చగలమని నేను నమ్ముతూ ఉన్నాను. That's what God expects of us. ఇదే దేవుడు మన పట్ల ఎదురు చూస్తూ ఉన్నాడు. He doesn't give us a certain percentage discount on commandments. ఆజ్ఞల ద్వారా ఆయన కొంత పర్సంటేజ్తో డిస్కౌంట్ ఇచ్చేవాడు మాత్రమే కాదు కానీ, He doesn't say, I give you 10%, 20% discount on commandments. ఆయన 10% లేక 20% కమాండ్మెంట్స్కి నేను తక్కువ చేసి ఇస్తానని చెప్పడం లేదు కానీ, Friends, God doesn't say, if you just try your best and come up to 5 or 6 of them, I will save you anyway. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇలా అంటున్నాడు, 5 లేక 6 ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అంటున్నాడా? లేదండి. God says, look, you can't do anything by yourself. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకు నీవుగా ఏది చేయలేవంటున్నాడు. Without me you can do nothing, but నేను with లేకుండా- me you can do all things. నేను లేకుండా నీవేమి చేయలేవు, అయితే నేనున్నట్లయితే సమస్తాన్ని చేయగలవు. You can obey all of them if you let me come into your life and live out my life there in your life. నీ యొక్క జీవితంలోనికి నన్ను ప్రవేశింప చేసినట్లయితే సమస్త విధమైన ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చగలవు, అలాగే నీ జీవితాన్ని కొనసాగించగలవు అని ప్రభు And సెలవిస్తున్నాడు. my friends, I really believe that, and these people that try to make excuses for sin, I don't agree with it, he said. నా ప్రియమైన స్నేహితులారా, అతను ఏమంటున్నాడో తెలుసా? ఈ ప్రజలు పాపం చేయడం కోసమై అనేకమైనటువంటి సాకులు చెప్తూ ఉన్నారు కాబట్టి నేను వారితో ఏకీభవించను అంటున్నాడు. We have had people say, well, I don't need the law, I don't need the commandments. కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు ఏమంటారో తెలుసా? మాకు ధర్మశాస్త్రం అవసరం లేదు, ఆజ్ఞలు అంతకన్నా అవసరం లేదు అంటున్నారు. They say, you see, I have got a conscience and my conscience tells me what is right and what is wrong. వారు కొంతమంది ఏమంటున్నారు? నాకు మనస్సాక్షి ఉన్నది, నా మనస్సాక్షి ద్వారా మంచేది చెడు ఏది నేను చెప్పుకోగలను, తెలుసుకోగలను అంటున్నారు. He says, I have my conscience, the Holy Spirit lives in me and the Holy Spirit is telling me what to do and how to live. కొంతమంది ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయమంటున్నాడు, ఇది మంచి ఇది చెడు అని అలాగూ చేస్తూ అలా జీవిస్తూ ఉన్నారు. I don't need the 10 commandments to tell me what's right and wrong. 10 ఆజ్ఞలు నాకు అవసరం లేదు, ఏది మంచి ఏది చెడు చెప్పుకోవడానికి ఇది అవసరమే లేదు అంటున్నారు. How to live in this life. ఈ లోకంలో ఈ జీవితం నేను ఎలా జీవించగలను? Friends, those people who say that they are openly violating the 10 నా commandments. ప్రియమైనటువంటి స్నేహితులారా, వారు బహిరంగంగా దేవుని యొక్క చట్టాన్ని 10 ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. I'll tell you something, my friends. If you have any question about whether you are doing something right or wrong, you better not trust your feeling to tell you whether it is right or wrong. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక విషయం మీతో పంచుకోవాలని కోరుతున్నాను. మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు చేసేది తప్పైనా సరి అయినా అనేటువంటి అంశాన్ని నీకు నీవుగా నమ్మి నువ్వు ఆ కార్యక్రమం నువ్వు చేయగలవా? ఒకసారి గమనించి చూడు. You come to the book of to the Bible to find out what his law says. నీవు బైబిల్ గ్రంథం యొద్దకు వచ్చిన తరువాత దేవుని యొక్క న్యాయం చట్టం ఏం చెప్తుందో ఒకసారి గమనించాలి. You find out what the word of God teaches as to what is right and what is wrong. దేవుని యొక్క వాక్యము ద్వారా ఏది తప్పు
ఏది సరి అనేటువంటిది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. The impulses and feelings are to be kept aside. మనకున్నటువంటి స్పర్శలు, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం పక్కన పెడదాం. That is not how the Holy Spirit guides. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడు. The Holy Spirit is not going to speak contrary to God's word. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏది మాట్లాడడు. In fact, the Bible says that the word of God is the sword of the Spirit. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము ఖడ్గము, ఆత్మ ఖడ్గమై The ఉన్నదంట. Bible is a cutting edge of the Holy Spirit. బైబిల్ అనేటువంటిది పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మూలుగులతో కూడా That's the way the Holy Spirit operates. మనలను అలాగున తీసుకుని వెళుతున్న ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేస్తూ In ఉన్నాడు. fact, the very first work of the Holy Spirit is to convict us of sin. మొట్టమొదటి అంశం ఏమనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపముల గురించి మనల్ని ఒప్పింపచేస్తూ ఉన్నాడు. Sin is the transgression of God's law. పాపమనగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరడమే. Let's go to Acts and read a text that specifically tells us this. అపోస్తుల కార్య గ్రంథములో ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని అక్కడ ఏం తెలియచేయబడిందో ఒకసారి మనం చూద్దాం. I read to you Acts chapter 5 verse 32. అపోస్తుల కార్యం 5:32 చదువుతా ఉన్నాను, వినండి. And we are his witnesses to these things, and so also is the Holy Spirit, whom God has given to those who obey him. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తమై ఇలాగున చేస్తున్నా. The Holy Spirit only lives and abides in the life of those who are obedient to God's law. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తూ ఉన్నారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో జీవిస్తూ వారిని నడిపిస్తూ When we turn away from keeping his law, the Holy Spirit cannot live in us. మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి పక్కన నెట్టేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడండి. He cannot abide in our heart. ఆయన మన హృదయంతో ఏమాత్రము ఏకం కాలేడు. I read to you Proverbs 28 verse 9. సామెతల గ్రంథం 28:9 చదువుతాను. One who turns away his ear from hearing the law, even his prayer is an abomination. ధర్మశాస్త్రాన్ని వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన కూడా హేయమంటున్నాడు. Isn't that terrible? ఇది చాలా భయంకరం కదండి. If a man refuses to walk in the light of God's revealed will in his holy law, the Bible says that his very prayer becomes an abomination before God. ఒక వ్యక్తి దేవుని యొక్క వెలుగు మార్గములో నడిచి ఆయన యొక్క ధర్మశాస్త్ర చట్టాన్ని ప్రత్యక్షపరిచిన తరువాత కూడా అతడు ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, ఆ ధర్మశాస్త్రాన్ని వినబడకుండా చేసినట్లయితే అతని ప్రార్థన కూడా హేయమంటున్నాడు. Now here is my next question. ఇక్కడ మరో ప్రశ్న నాకున్నదండి. How many of the commandments do we have to break in order to be guilty of sin? మనము పాపము చేయడము ద్వారా ఎన్ని ఆజ్ఞలను మనము ఉల్లంఘిస్తూ ఉన్నాము? The 10 commandments are like a chain with links. ఈ 10 ఆజ్ఞలు అనేటువంటివి ఒక గొలుసు లాంటి ఒకటికొకటి అనుసంధానం చేయబడ్డాయి. D.L. Moody, the great servant of God, used to say, if you break one of the links, you have broken the chain. D.L. మోడీ గారు గొప్ప దైవ సేవకులు ఏమంటున్నారో తెలుసా అండి? ఒక చట్టాన్ని మీరు, ఒక లింక్ను అనగా ఒక గొలుసులో ఉన్న ఒక దాన్ని మీరు విరగొట్టినట్లయితే సమస్తము గొలుసు కూడా విరిగిపోతుంది అంటున్నాడు. If you break one of the 10 commandments, you have broken the law of God. మీరు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఒక చట్టానికి అవిధేయులైనట్లయితే ధర్మశాస్త్రాన్ని అంతా కూడా మీరు నెరవేర్చలేకపోతారు. James chapter 2 verse 10 he says, యాకోబు పత్రిక 2:10 యాకోబు అంటున్నాడు, for whoever shall keep the whole law and yet stumble in one point, he is guilty of all. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతూ ఉన్నాడు. Verse 11 he says, for he who said do not commit adultery
also said, do not murder. Now if you do not commit adultery, but you do murder, you have become a transgressor of the law. వ్యభిచరించవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో నీవు అపరాధి అవుతూ ఉన్నావు. Verse 12 he says, so speak and so do as those who will be judged by the law of liberty. స్వాతంత్ర్యం ఇచ్చే నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడండి, అలాగునని ప్రవర్తించండి. So James quotes from the 10 commandments and he calls it the law of liberty. యాకోబు ధర్మశాస్త్రాన్ని తెలియచేస్తూ ఇది స్వాతంత్ర్యం ఇచ్చేటువంటి నియమం అని తెలియజేస్తూ ఉన్నాడు. It says if you break one of them, you become guilty, you become a transgressor, you become a sinner. నీవు ఒక ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోయిన యెడల ఆజ్ఞ విషయంలన్నిటిలో అపరాధి అవుతూ ఉన్నావు, అలాగే పాపము చేస్తూ ఉన్నావు. You become guilty if you keep 9 of them and just disobey one of them deliberately and willfully. 9 ఆజ్ఞలను గైకొని ఒక ఆజ్ఞలను తప్పిపోయినట్లయితే నువ్వు కావాలని చేస్తూ ఉన్నావు, అనగా హృదయపూర్వకంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు అపరాధి అవుతున్నావు. It shows that you don't love the Lord enough. దీని అర్థం ఏమనగా నీవు దేవుని అంతగా ప్రేమించడం లేదని అర్థం. You are not going to be saved or lost just because of works that you have done. నీవు చేసినటువంటి క్రియలను బట్టి నీవు రక్షించబడుతూ ఉన్నావని నీవు అనుకుంటున్నావు. You will be saved or lost, my friend, because you don't love Jesus enough. నా ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రభువైన యేసును సరిగా ప్రేమించడం లేదు కాబట్టి ఆజ్ఞలను గైకొనలేకపోతూ ఉన్నారు. He said, if you love me, you will keep those commandments. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు మీరు గైకొండి అంటున్నాడు. The Apostle Paul says that no liars will be there in heaven. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? అబద్ధికులు ఎవరు కూడా పరలోకములో ఉండరు అంటున్నాడు. Adulterers, there will be no adulterers, no idol worshippers. అక్కడ విగ్రహారాధికులు మరి వ్యభిచారం చేసేవారు పరలోకంలో ఉండరండి. There will be no covetous man. అక్కడ ఉన్నటువంటి అవినీతిదారులు అక్కడ ఉండరు. No thieves will be there. దొంగలు అక్కడ ఉండరు. Go right down the list. The Bible says none of those people will be there. బైబిల్ గ్రంథంలో ఒక పట్టిక ఉన్నదండి. ఇలాంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యమునకు అర్హులు కానే కారు. Why? Because they are being judged by the law of God. ఎందుకో తెలుసా అండి, వారు దేవుని యొక్క ధర్మశాస్త్రము చొప్పున ఆజ్ఞల చొప్పున వారు శిక్షా విధికి లోనవుతూ ఉన్నారు. Friends, God wants us to obey His law, not to earn our salvation. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఏం కోరుకుంటున్నానగా తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన అవలంబించాలని, విధేయత చూపించాలని, మనం రక్షణ పొందాలని కోరుతున్నాడు. Salvation is a free gift. ఉచితంగా దేవుడు అనుగ్రహించింది రక్షణ We ఉచితమైన. cannot earn our salvation by our works. మనం చేసేటువంటి క్రియల ద్వారా మనం రక్షణను పొందలేము. God wants us to obey because our obedience is the token of our love to Him. దేవుడు కోరుకునేదేమనగా దేవుని యొక్క చట్టాన్ని మనము ఆచరిస్తూ విధేయత చూపించడం ద్వారా ఆయనను మనం ప్రేమిస్తూ ఉన్నాం. He says, if you love me, keep my commandments. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను మీరు గైకుంటూ ఉన్నారు. Remember, we cannot be saved by our works. జ్ఞాపకం ఉంచుకోండి, మన క్రియల ద్వారా మనం రక్షించబడలేదు. But we cannot be saved without works. అయితే క్రియలు లేకుండా మనం రక్షించబడలేము. The words are very clear. If you love me, keep my commandments. దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను మీరు గైకొంటున్నారు. The Lord wants us to obey and He gives us the power to obey. దేవుడు ఆయన ఆజ్ఞలను గైకొనడానికి శక్తినిస్తూ ఉన్నాడు, విధేయతనిస్తూ ఉన్నాడు. We need to remember the relationship between grace and obedience. మనము విధేయతను, కృపకు ఉన్నటువంటి అర్థాన్ని మనము నేర్చుకుంటున్నాం. Grace comes first. కృప మొదటిగా వస్తూ ఉన్నది. Saved by grace. రక్షణ మనము కృప ద్వారా రక్షించబడ్డాం. For good works, మన సత్క్రియల ద్వారా మాత్రం obedience comes next. అక్కడ విధేయత మరలా వస్తుంది. Obedience is the fruit. Obedience is not the root of salvation. విధేయత అనేటువంటిది ఒక ఫలము లాంటిది, విధేయత అనేటువంటిది రక్షణ కాదండి. Friends, we follow Him not to earn salvation. నా ప్రియమైన స్నేహితులారా, మనం ఒకటి గమనించాలి, మనం రక్షణను అవలంబించాలి. But because we love Him. ఎందుకనగా మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాము. So the role of the law, the purpose of the law
The law is to reveal what sin is. పాపమనగా ఏంటో ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉన్నదండి. So misunderstanding is to be corrected. మనకున్నటువంటి తప్పు అర్థాన్ని మనము The సరిచేసుకోవాలి. law does not save, చట్టము మనలను ధర్మశాస్త్రం రక్షించదు, but the saved people will respect and obey God's law. అయితే రక్షించబడినటువంటి ఈ వ్యక్తులు దేవుని యొక్క ఆజ్ఞను అనగా ధర్మశాస్త్రానికి విధేయత చూపించి ఘనపరచాలని కోరుతూ ఉన్నాను. There are dangers on both sides. రెండు వైపులా కొన్ని ప్రమాదాలు ఉన్నాయండి. Legalism, there is a danger. చట్టబద్ధతమైనది అదొక ప్రమాదకరమైనది. Person who follows legalism say, I obey, therefore God accepts me. నేనేదో చట్టబద్ధంగా నేను విధేయత చూపిస్తున్నాను కనుకనే దేవుడు నన్ను అంగీకరిస్తున్నాను అంటున్నారు కొంతమంది. There is a danger. అది చాలా భయంకరమండి. On the other side, ప్రమాదకరం. I am saved, so I don't need to keep the 10 commandments. మరోవైపు చూస్తే నేను రక్షించబడ్డాను కాబట్టి నేను 10 ఆజ్ఞలను అనుసరించిన అవసరం లేదంటున్నారు. Friends, there should be a biblical balance. నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథములో ఒక సరైనటువంటి తూకం ఒకటి ఉన్నదండి. In my closing verse, Matthew chapter 7, verse 21. నా ముగింపు మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో కలదు. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశిస్తున్నాడు. Friends, again, we do not have the power. నా ప్రియమైన స్నేహితులారా, మనకు శక్తి God చాలు. is willing to offer this power to us దేవుడు తన ఇష్టానుసారంగా యొక్క శక్తిని మనకు through దయచేస్తాడు. the abiding presence of His Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉండడం కోసం May it be your privilege and mine to go to have this experience. ఇలాంటి అనుభవాన్ని దేవుడు మనకు దయచేయడానికి ఇది మీకు నాకు దేవుడిచ్చిన Wait అవకాశం. at the feet of the Lord. దేవుని యొక్క పాదాల దగ్గర మనం Day కూర్చొని by day, moment by moment, అనుదినము క్షణ క్షణము receiving strength from above పరలోకం నుండి బలాన్ని మనం పొందుకుందాం. to follow His footsteps. ఆయన ఆజ్ఞలను మనము గైకొందాం. Shall we pray? ప్రార్థన Our చేసుకుందాం. loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్కును బట్టి మీకు వందనములు. We realize our own weaknesses. తండ్రి, మా యొక్క బలహీనతలేంటో మేము గుర్తెరిగాం. We realize how holy the law is. తండ్రి, ధర్మశాస్త్రం ఎంత పవిత్రమైనదో మేము గ్రహించాము. We thank you for the great sacrifice made on the cross. కల్వరి శిలువలో మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి మీకు We వందనములు. thank you that grace means the power you give us to overcome sin. తండ్రి, కృప అనగా పాపమును జయించేటువంటి శక్తిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Bless us with this power. ఈ శక్తి ద్వారా మమ్మల్ని దీవించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. నా ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం సాయంత్రం 7:30 గంటల నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your prayers. ఈ కార్యక్రమాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Share these messages with others. ఇతరులకు ఈ యొక్క సందేశాన్ని పంచండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.